వన్స్ ఎలక్షన్ పూర్తయి గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఏ పార్టీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఆ పార్టీల ఎంపీలంతా కలిసి ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు. సో లోక్సభ ఎలా వర్క్ అవుతుందో మీకు అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ దాకా నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని అర్థం. సో ఒక లైక్ కొట్టేయండి. ఇప్పుడు మన రాజ్యసభ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఈ రాజ్యసభ ఎలక్షన్ అనేది కాస్త టిపికల్గా ఉంటుంది. ఎలాగో చెప్తా చూడండి. బేసిక్గా రాజ్యసభలో 245 మంది ఎంపీలు ఉంటారు. ఒక వ్యక్తి రాజ్యసభ ఎంపీగా పోటీ చేయాలంటే తను ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, తనకి 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇవి బేసిక్ క్వాలిఫికేషన్స్. అయితే రాజ్యసభలో ఉన్న ఈ 245 గాను 233 స్థానాల్లోకే ఎలక్షన్ జరుగుతాయి. మిగిలిన 12 సీట్లకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొంతమంది వ్యక్తులను డైరెక్ట్గా నామినేట్ చేసి ఫిల్ చేస్తారు. ఇక్కడ ఉన్న 233 రాజ్యసభ సీట్లకి ఎలక్షన్ జరుగుతాయని చెప్పాను, కానీ ఈ రాజ్యసభ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ లాగా